ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము కొవ్వు ఎండ. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ఇచ్చట యెహోవా అబ్రాహామునకు కనబడినను విషయమును మన యొక్క పరమ గృహము యొక్క పిలుపునకు పోల్చవచ్చును. మన జీవితం యొక్క ముగింపు ఏ విధముగా ఉండవలనను విషయములో ఈ ఆలోచన మన మనస్సును వెలిగింపజేయుచున్నది. దేవుడు కనబడినప్పుడు అబ్రాహాము మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఉండెను. మమ్రే అనగా క్రొవ్విన అని అర్థము. మన జీవితాంతమున మనము ప్రభువును ఎదుర్కొనున్నప్పుడు మనము ఆత్మీయముగా క్రొవ్విన వారముగాను అభివృద్ధి చెందుచున్న వారముగాను ఉండవలను గాని చిక్కిపోయినట్లుగా కనబడకూడదు. దేవుని ఇల్లైన సంఘములో ఉండువారిని గూర్చి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు అని చెప్పబడి ఉన్నది. 92వ కీర్తన 13-15 వచనములు. అంతము వరకు జీవితములు ఫలవంతముగాను ఇతరులకు ప్రయోజనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండవలెను. దేవుడు అబ్రాహామునకు కనబడినప్పుడు అతడు గుడారపు ద్వారమందు కూర్చుని ఉండెను. గుడారము విశ్వాస జీవితమును సూచించుచున్నది. ఒకప్పుడు విశ్వాసము వలన జీవించి తమ యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, రోగము నుండి స్వస్థత మొదలగు వాటి కొరకు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మానవ పరిష్కారములను వెదకి వెళ్ళుట నిజముగా విచారకరమే. ఒకవేళ ప్రభువు నేడు నిన్ను పిలిచిన ఎడల నీవు గుడారపు ద్వారమున కూర్చుండియుండుటను ఆయన చూడగలరా? ఎండవేళలో అబ్రాహాము ప్రభువుని ఆహ్వానించెను. ప్రభువు మనల్ని పిలిచినప్పుడు మనము ఆత్మీయమైన ఎండలో వేడిగా అనగా దేవుని కొరకు ఆసక్తి గల వారముగాను మన ఆత్మీయ జీవితము యొక్క తారాస్థాయిలోను నీతి సూర్యుడు మన తల మీద పట్టపగలు వలె తేజరిల్లుచున్నట్లుగాను ఉండుటకు ప్రభువు మనకు కృపను అనుగ్రహించుదురు గాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.